తిరిగి వార్తలకు స్వాగతం. త్రిలింగ క్షేత్రంగా పేరొందిన పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరంలో వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయానికి వైశాఖ మాసం సోమవారం భక్తులు పోటెత్తారు. స్వామివారు సంవత్సరంలో 11 నెలలు నీటిలోనే ఉండి ఒక వైశాఖ మాసంలోనే దర్శనమిస్తారు. చుట్టుప్రక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మండల కేంద్రమైన కాళ్ళలో వేంచేసి ఉన్న గ్రామ దేవతలు శ్రీ మహంకాళమ్మ, శ్రీ వెంకమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయం వద్ద సోమవారం అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు రకాల పిండి వంటలతో అమ్మవార్లకు నైవేద్యం సమర్పించిన అనంతరం భక్తులకు ప్రసాదం వడ్డించారు. అమ్మవార్ల జాతర సందర్భంగా ప్రతి ఏటా అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దాతలు భక్తుల సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది మంది భక్తులు అన్న సమారాధనలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉండి మాజీ శాసనసభ్యులు వేటుకూరి వెంకట శివరామరాజు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ దేవతల చల్లని ఆశీస్సులు ఈ ప్రాంత వాసులపై ఉండాలని వేడుకున్నట్లు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను గ్రామ పెద్దలు, జాతర కమిటీ సభ్యులు, భక్తులు పర్యవేక్షించారు. రూపాయలు, వాస్కూరి వెంకట సుబ్బారావు గారు 2000 రూపాయలు, దంతులూరి రమేష్ రాజు గారు కాండ, రంగారావు గారు సన్నాఫ్ వెంకటేశ్వరరావు గారు 2100 రూపాయలు, నాగేశ్వరరావు గారు సన్నాఫ్ వెంకటేశ్వర గారు 2116 రూపాయలు, వెంకట రామారావు. మన కాళ్ళ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ మహంకాళమ్మ వెంకమ్మ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ అన్న సమారాధన ప్రసాద కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని ప్రసాదాలని స్వీకరిస్తున్నారు. ఈ కాళ్ళ గ్రామంలో ఈ గ్రామ దేవతల జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాంతంలోని మహంకాళమ్మ వెంకమ్మ జాతరకి భక్తులందరూ కూడా వేలాదిగా తరలి వస్తారు. ఈ సంవత్సరం కూడా జాతర మహోత్సవంలో ఎంతో ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా ఈ సంవత్సరం వచ్చారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరపాడులో 16వ నెంబర్ జాతీయ రహదారి పక్కన వేంచేసి ఉన్న శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 19వ తేదీ ఆదివారం నుండి 23వ తేదీ గురువారం వరకు జరగనున్నాయి. 19న ఉదయం స్వామి అమ్మవార్లను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెను చేయటం, ఎదుర్కోలు ఉత్సవం, సాయంత్రం 7:01 స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం, గ్రామోత్సవం, 20న ఆదివారం ఉదయం శ్రీ లక్ష్మీ హోమం, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, 21న ఉదయం సామూహిక కుంకుమార్చన, సాయంత్రం పండిత సదస్యం, 22న శ్రీ తులసి బృందార్చన, 23న ఉదయం శ్రీ స్వామివారికి చక్ర స్నానం, సాయంత్రం శ్రీ పుష్పయోగం జరుగుతాయని ఆలయ కార్యనిర్వహణ అధికారి మీసాల రాధాకృష్ణ తెలిపారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు దాదాపుగా 40,000 మంది భక్తులు విచ్చేస్తారని ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ ఆలయ సిబ్బంది అంచనా వేసి ఆ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్సవాలు జరిగే 5 రోజులు దాతలు, భక్తుల సహకారంతో చలివేంద్ర ప్రసాదం, అన్న ప్రసాద వితరణలు ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం రాత్రి 7:01 స్వామివారి ఆలయంలో కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణానికి జనసేన నాయకులు పంతం నాగరాజు, విజయశాంతి కుమారి దంపతులు కిలో ముత్యాల తలంబరాలు అందజేశారు. కార్యక్రమం అన్నవరపాడు దేవస్థాన మాజీ చైర్మన్ గడికోప గంగాధర్, పొప్పొప్పు నాగేశ్వరరావు, రంగినేడి కోటయ్య, పులిశెట్టి ప్రసాద్, పొప్పొప్పు సూర్య నాగేశ్వరరావు, ఈఓఎం రాధాకృష్ణ, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలు 2024 ప్రక్రియలో భాగంగా జూన్ 4వ తేదీన ఓటింగ్ లెక్కింపు వాస్తవ పరిస్థితిని గమనించి ఆ మేరకు కౌంటింగ్ నిర్వహించే రోజున సిబ్బంది నియామకం చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు అనుమతించకూడదని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవలత స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కౌంటింగ్ ఏర్పాట్లు, లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులు, ఇతర సిబ్బందికి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవలత మాట్లాడుతూ కౌంటింగ్ ఏర్పాట్ల నేపథ్యంలో చట్టపరమైన నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
కౌంటింగ్ హాల్లో మొబైల్ ఫోన్ల అనుమతి లేదని, ఆ మేరకు సంబంధిత ఆర్ఓ ఖచ్చితమైన తనిఖీ నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో ఎటువంటి వాహనాలు అనుమతించడం లేదని, ఇందుకోసం ప్రధాన ప్రవేశ ద్వారం దగ్గర 4 ఏసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కౌంటింగ్ ప్రక్రియ, ఏర్పాట్లపై లేఅవుట్, రిటర్నింగ్ అధికారి బాధ్యతలు నిర్వహించాల్సిన విధులు, భౌతిక ఏర్పాట్లు, మెటీరియల్ అవసరాలు, సిబ్బంది అవసరాలు, భద్రతా ఏర్పాట్లపై సమగ్ర సమాచారాన్ని అందజేశారు. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు కోసం పిజిఎన్ హోల్ బాక్సెస్ టేబుల్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థలో వయోవృద్ధుల హక్కుల పరిరక్షణపై సంబంధిత శాఖల అధికారులతో, ఎన్జిఓ సంస్థలతో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కె ప్రకాష్ బాబు మాట్లాడుతూ, వయసు పైబడిన తల్లిదండ్రులను మర్యాదగా, ప్రేమగా చూసుకోవాల్సిన బాధ్యత వారి పిల్లలకు ఉంటుందని అన్నారు. వారి కనీస అవసరాన్ని సమకూర్చకపోయినా, వారి పట్ల అగౌరవంగా ప్రవర్తించినా చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు వృద్ధులకు ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ఇందుకోసం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కానీ, ఆర్డీఓ ట్రిబ్యునల్ నందు కానీ ఫిర్యాదు చేయవచ్చునని అన్నారు. నల్సావారి వయోవృద్ధులకు న్యాయ సేవల పథకం 2016, వివిధ రకాల దస్తావేజులు, వాటి రద్దు ప్రక్రియలు, రివర్స్ మార్గేజ్ తదితర అంశాల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో 35 మంది వయోవృద్ధుల గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ సదస్సులో పరిష్కృత స్వచ్ఛంద సంస్థ చైర్మన్ డివికే రమేష్, తూర్పుగోదావరి జిల్లా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కెకే సంజీవరావు, సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ప్రెసిడెంట్ అశోక్ కుమార్ జైన్, పారా లీగల్ వాలంటీర్ GSVSS వరప్రసాద్, డిజేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు, వివిధ ఎన్జిఓ సంస్థల వారు తదితరులు పాల్గొన్నారు. జీవ వైవిధ్య భరితంగా పర్యావరణ విలువలతో అలరాడుతున్న రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అవార్డు 2024ను ప్రతిపాదించింది. పర్యావరణ సమతుల్యకు అనుగుణమైన వివిధ రకాలైన మొక్కలు, వృక్ష జాతులు, జీవరాశి పక్షులు, పురాతన వారసత్వ కట్టడాలు, సంస్కృతి పరిరక్షణ, సోలార్ వంటి సహజ వనరుల వినియోగం, నీటి వనరుల సంరక్షణ, లోపల ఉండే తోటలకు సేంద్రియ ఎరువుల వాడకం, పర్యావరణ కాలుష్యం లేని కుండల్లో మంచినీటి వాడకం, నూలు దారాలతో కద్దరు దుస్తుల తయారీ, కొబ్బరి నారతో తాళ్ళు, ఫ్లోర్ మ్యాట్స్ వంటి సాంప్రదాయ పద్ధతుల వస్తువుల తయారీ తదితర అంశాలను పరిశీలించి కాలుష్య రహిత, పర్యావరణ హిత ప్రదేశంగా గుర్తించి జీవ వైవిధ్య పరిరక్షణ కేంద్రంగా ఈ కారాగారానికి అవార్డు అందజేస్తారు. మే 22వ తేదీన విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్జర్వేషన్ సెంటర్లో అంతర్జాతీయ జీవ వైవిధ్య పరిరక్షణ దినోత్సవం 2024 సందర్భంగా జాతీయ స్థాయిలో జరిగే కార్యక్రమంలో జీవ వైవిధ్య పరిరక్షణ అవార్డును ప్రదానం చేయనున్నారని కారాగార పర్యవేక్షణ అధికారి ఎస్ రాహుల్ తెలిపారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా వైశాఖ మాస పర్యటనలో భాగంగా హైదరాబాద్ మధురా నగర్లో సాగి రామకృష్ణంరాజు కమ్యూనిటీ హాల్లో ఆధ్యాత్మిక సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమర్ అలీ షా ప్రసంగిస్తూ, శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం తత్వం మానవత్వమని, ఆధ్యాత్మికతను ఒక దిక్సూచిగా మార్చుకొని సంసార సాగరంలో వచ్చే కష్టాలను, ఒత్తిడిను అధిగమించాలని అన్నారు. మతం అనేది తాత్విక జ్ఞాన మార్గం అని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలను అరికట్టాలంటే మొక్కలు నాటాలని కోరారు. తల్లిదండ్రులను దైవ సమానంగా చూడాలని, వారిని నిర్లక్ష్యం చేయరాదని తెలిపారు. కార్యక్రమంలో కోట శ్రీవత్స, నాగుమర్తి శర్మ, వేమూరి లక్ష్మీకాంతం, గిడుగు రామూర్తి, రామావతారం, సందేశ్ భరద్వాజ్, దాసరి శ్రీనివాసులు, నందం తాతయ్య, పెద్ద సంఖ్యలో పీఠం సభ్యులు పాల్గొన్నారు. అన్నట్లయితే మన జీవన తత్వానికి ఆధ్యాత్మిక తత్వము దశ దిశ నిర్దేశిస్తూ దిక్సూచిని, ఆధ్యాత్మిక తత్వం అనేటువంటి దిక్సూచిని ఆధారంగా చేసుకుని మనుగడ సాగించగలిగినట్లయితే మన జీవన తత్వంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ఒడిదుడుకుల్ని, కష్టాల్ని, సమస్యల్ని, నష్టాల్ని, దుఃఖాల్ని అన్నిటినీ కూడా అధిగమిస్తూ అవరోధాల్ని, ఆటంకాల్ని తొలగించుకుంటూ మన జీవన విధానం సవ్య దిశలో సుఖవంతమైన, ఆరోగ్యకరమైన, సంతోషకరమైనటువంటి జీవన తత్వం మనం అలవర్చుకునే అవకాశం కలుగుతుంది. ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి
రాత్రి నిద్రపోయేంత వరకు మన జీవన మనుగడలో సంసార పరంగా, లౌకిక పరంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా అనేక రకాలైనటువంటి ఒత్తిళ్ళు, సమస్యలు, కష్టాలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు, అశాంతి, అసంతృప్తి, ఉద్రేకాలు ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఏ ఒక్కరూ ఏ సమస్య లేకుండా ఈ జీవన విధానం సాగించలేము. మరి మేధాశక్తి భగవంతుడు ప్రసాదించాడు కాబట్టి ఆ మేధాశక్తితో ఆలోచించి కష్టాన్ని, దుఃఖాన్ని, బాధని, సుఖాన్ని మనం చెప్పగలుగుతున్నాం. మనకన్నా కింద జీవరాశి లేనటువంటి పక్షులు, పశుపక్షాదులు అవన్నీ కూడా భాష లేకపోయినా వాటి యొక్క శబ్దాల ద్వారా, వారి యొక్క భాషాపరమైనటువంటి శబ్దం ద్వారా ఆ మూగజీవులు వారి యొక్క బాధల్ని, కష్టాలని, సుఖాన్ని తెలియజేస్తూ ఉంటాయి ఆ భగవంతుడిని అర్థిస్తూ. మనకు భాష వచ్చింది కనుక భగవంతుడు ప్రసాదించినటువంటి ఆలోచన శక్తితో మనం భగవంతుడిని అర్థిస్తున్నాం. ఈనాటి బంగారు మాట, తనకు ఇష్టమైన పనిని మూర్ఖుడు కూడా చేయగలడు, కానీ బుద్ధిమంతుడు మాత్రం తాను చేస్తున్న ప్రతి పనిని ఇష్టమైన పనిగా మార్చుకుంటాడు. గౌతమ బుద్ధుడు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.